ఈ పెళ్లి కాన్సెప్ట్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. 2 నిమిషాలకు ఒకసారి పెళ్లి గురించే వస్తది కాబట్టి చూడొచ్చు. అభిజ్ఞాన యా అభిజ్ఞ కోసం చూడొచ్చు బ్రో. సో నేను కూడా ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి అందరితో కలిసి షో ఫినిష్ చేశాను. మీరు కూడా షో ఫినిష్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ అందరూ న్యూ న్యూ పీపులే ఉన్నారు. దట్స్ ఆల్సో వన్ మోర్ గ్రేట్ థింగ్. కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త కంటెంట్ రావట్లేదు అన్న కంప్లైంట్ జీ5 ఫుల్ఫిల్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. సో విరాటపల్లం స్ట్రీమింగ్ ఆన్ జీ5 గైస్. ఇట్స్ కరెంట్లీ స్ట్రీమింగ్. ఈ వీకెండ్ చూసేయండి. కాను బొంబాయికు రాను కాను నీకు అర్థం కాను. హాయ్ గైస్, కొడదామా? పెడదాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ బ్రాండ్ న్యూ వీడియో విత్ బీన్ బ్యాగ్. సో మా ముఖాలు చూసి మా కంటెంట్ తర్వాత కూడా జీ5 వాళ్ళు మళ్ళీ వచ్చి కొత్త సిరీస్ కి రియాక్ట్ కమ్మన్నారు. పైలట్ ఎపిసోడ్ కి వికటక్క టక్కాముకిలు చూసి విరాటపల్లం చెయ్యండి అని పంపించారు. బట్ ఎస్, సో బీను, హౌ వాజ్ ద పైలట్ ఎపిసోడ్ ఆఫ్ వికట కవి? బాగుంది, ఇట్స్ గుడ్. పాయింట్ ఏదైతే తీసుకున్నాడో దట్ ఈస్ సర్ప్రైజింగ్. లాస్ట్ పాయింట్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బ్రో. సో ఎస్ గైస్, జీ5 లో విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అని ఒక కొత్త షో వచ్చింది. యా, నిన్న థర్స్డే రోజు నుంచి లైవ్ అయింది షో. సో ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్ జీ5. చూసేయండి మీరు ఆల్రెడీ చూడకపోతే. ఇప్పుడు మేము ఫస్ట్ ఎపిసోడ్ చూడబోతున్నాము. లైక్ వీఆర్ వాకింగ్ ఇన్ బ్లాంక్ అనమాట. లైక్ వీల్ ట్రై టు బి యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ జీ5 మనం మెచ్చుకోవాలి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లేనంతగా వీళ్ళు తెలుగులో ఒరిజినల్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ వికటకవి చూసినాం మనము, డీసెంట్ షో. ఆల్రెడీ చూడకపోతే చూసేయండి. విరాట్ ఎవరు డైరెక్టర్? ఎవరు? సో డైరెక్టెడ్ బై పోలూరు కృష్ణ. ఆల్సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై శ్రీరామ్ వెంకట్. ప్రేమ ఎంత మధురం సీరియల్ వరల్డ్ ఫేమస్ యాక్టర్. స్టారింగ్ అభిజ్ఞ, చరణ్ లక్కరాజు, లావణ్య, సాహుకార, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్. సో బేసికలీ జూబ్లీ చెక్ పోస్ట్ ఆఫీస్ కాస్టింగ్. రిటర్న్ బై దివ్య తేజస్వి పేరా. అమ్మాయి రైటర్ అంటే అందరిని చంపేస్తారు, అందరు చచ్చిపోతారు అని అయితే కొడుతున్నది నాకు చూస్తుంటే. ఎన్ని రకాలుగా చంపుదాం అన్న ఆలోచనే ఉంటది. వై ఆర్ బీయింగ్ సచ్ ఎంసిపి? ఏమో బ్రో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ జంప్ ఇన్ టు ద థింగ్. కనిపిస్తున్నారా? మనం దీన్ని డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్ లలో షేర్ చేయకూడదు, దానికి వేరే పదం ఉంది. జీ5 వెరీ రీజనబుల్ ప్రైసింగ్. అండ్ ఆల్సో జీ5 తెలుగు ప్యాక్ వచ్చేసి 120 రూపీస్ పర్ మంత్. చాలా రీజనబుల్ అండ్ చాలా ఒరిజినల్ తెలుగు కాంటెంట్ ఉంది జీ5 లో. మీరు ఏమైనా షోలు చూడాలి, సినిమాలు చూడాలి అనుకుంటే మొన్ననే ఇంకే చాలా సినిమాలు వచ్చినాయి. ఐ థింక్ అదర్ కాంపిటేటివ్ ప్లాట్ఫామ్స్ దీనికి డబ్బులు ఉంటున్నాయి. అండ్ జీ5 హ్యాస్ మోర్ ఒరిజినల్ కాంటెంట్. చెప్తున్నాం కదా, తెలుగు కాంటెంట్ ఎక్కువ ఉంది. టేక్ జీ5. విరాటపాలెం 1980 ఒక పెళ్లిలో మొదలైన కథ. ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి? ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకుంటున్నాను, బాగుండదా? ఎదురు కట్నం అంటే బీను మన బ్యాచ్. లేవు బ్రో నా దగ్గర పైసలు. ఇక అయితే మనకు పెళ్లిగానంటే తోడు పెళ్లి కూతురుగా నేనే కూర్చుంటాను, నాకు ఫస్ట్ రాయండి. ఈ పిల్లకుంది తొందరగా పెళ్లి చేసుకోవాలి. ప్రెసిడెంట్ గారు అమ్మాయి ప్రెసిడెంట్ అంటే అంత పవర్ఫుల్ బ్రో? మా ప్రెసిడెంట్ అయితే కాదు బ్రో, మా ప్రెసిడెంట్ అయితే సర్కస్. ఏ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నావు? నేనైతే మా ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నా. నాకేం సంబంధం లేదు. నాకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు అట్లా వెళ్ళి ఏదైనా బాయిల దుంకెళ్తాడు. మనం సుఖంగా లేకపోతే ఎవడు ఉండకూడదారా? 100% షూర్ బ్రో. అట్లా నడుచుకుంటూ వెళ్ళి బాయిల దుంకెళ్తాడు. ఏమయ్యా, సరిగ్గా తినే వాళ్ళకి వెళ్తే బాగుండదు. కరెక్ట్ గా తినే టైం కదా వెళ్ళేది పెళ్లికి. విరాటపాలెంలో ఎంతమంది ఎట్లా చేస్తున్నారు అన్న దానికన్నా దిస్ మేక్స్ స్టాండర్డ్స్ అన్నమాట. పెళ్లి భోజనంలో ఏం స్వీట్ ఉన్నది అన్నది బెటర్ రైటింగ్ అంటాం. యా బ్రో, నిజం బ్రో. అవి ఏమేం కలుపుదాం తలంబ్రాల్లో? కొన్ని బాల్స్ కలుపుదామా, థర్మాకోల్ బాల్స్ కలుపుదామా, చిన్న ఏవో తీసుకొస్తారు డెకరేషన్ సామాన్లు. కైండ్ ఆఫ్ పెళ్లికి అదే బ్రో అందము. ఏంటిది పెళ్లికి ఆడపిల్లలే అందము. వాళ్ళే హడావిడి చేస్తారు, వాళ్ళే మోస్ట్ ఇన్వెస్టెడ్ ఉంటారు. గోరింటాకి ఎట్లా వేయాలి, ఎట్లా సజావు చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రజెంట్ చెయ్యాలి, మంగళారతిత్తుడు, దట్ ఈస్ ఆల్. అది నీకు తెలుస్తా ఉంటది. ఇట్లా అదే కంట్రోల్ మొత్తం ఆడపిల్లలు తీసేసుకొని మేనేజ్ చేస్తా ఉంటారు. మనం ఉంటాం అంతే, అట్లా వచ్చేసినామా, పోయినామా, తినేసినామా, వచ్చేసినామా అన్నట్టు ఉంటారు. ఇట్లా ఫుల్ ప్రెసెన్స్ కనబడుతుంది. వాళ్ళు కరెక్టే అనుకున్నారు. ఇందాక చూడు, మొత్తం ఆడపిల్లల్ని పెట్టి ఓ ఆడపిల్ల ఎగ్జైటెడ్ ఉంటది, ఓ ఆడపిల్ల ఉంటది. వాళ్ళు కరెక్టే అనుకున్నారు. ఓ పెద్ద వస్తుంది, ఓ పెద్దమ్మ వస్తుంది, ఓ అక్క వస్తుంది, ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా ఉంటారు. అవన్నీ కరెక్టే అనుకున్నారు. వచ్చి పాట పాడుతుంది. 10 కుర్చీలు వేయలేరా బ్రో?
బ్రో దిస్ ఇస్ జెన్జీ రైటింగ్. ఇక్కడ అంటే నేను వాళ్ళు పూర్ పీపుల్, సో అట్లనే లేదు. ఆడు పెళ్లి చేసుకుంటున్నాడు, లైఫ్ లో ఒకటేసారి చేసుకుంటున్నాడు. ఏం మనిషివిరా, సొంత అక్కని ఒక్క ముక్క కూడా చెప్పకుండా నీ కూతురుకి దొంగతనంగా పెళ్లి చేస్తున్నావా? ఓకే, దొంగతనంగా చేస్తున్నాడు బ్రో, అందుకే అవన్నీ వీలకుండా. సో నీ అక్యూజేషన్స్ అన్ని ఫెయిల్ అయిపోయింది. సాడ్ బ్రో. రైట్ అని తప్పు పడతావా బ్రో? లేదు, పేడే తప్పు బ్రో, చాలా సీక్రెట్ గా చేసుకుంటారు. నా కొడుకంటేనే ఇష్టం రా దానికి. ఓ నేనది ఇక్కడ కూడా మేనరిక వేడా బ్రో, వరస్ట్ బ్రో. ఏరియాలో అంటే మనం విషం తిన్నది బ్రో, వరస్ట్ బ్రో. ఏమైందమ్మా? బావతో పెళ్లి చేసుకోవట్లేదని చచ్చిపోతుంది నేను. ఆఖరికి నువ్వు అనేది చేసినావు కదరా, అందరూ చచ్చిపోతారు అంటే చచ్చిపోతారు. బాయిలో దుక్కడం ఇస్ బెటర్ బ్రో విషయం కన్నా. సావులలో కూడా బెటర్ సావులు ఉంటాయి అంటావు. ఉంటాయి. మేబీ అంత ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ లేదేమో రా పాపం, వెళ్ళి బాయి దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడానికి. ఎలకల మంది ఇస్ మోర్ యాక్సెసిబుల్ కావచ్చు. పురుగుల మందు, పెస్టిసైడ్. వై ఆర్ వి సచ్ అసోల్స్? చంపినోడికి లేదు, చూసేటోడికి రాకుండా. రేపు పొద్దున ఎవడన్నా చాలీకి రివ్యూ ఇస్తున్నావు కదా, పురుగుల మందికి రివ్యూ చూద్దామంటే అప్పుడు మనం డిఫరెంట్ స్టార్ లో అవుతాం. డిఫరెంట్ ఇలా చేస్తే 2 kgs తగ్గిన బ్రో. 143 ఉంది ఇప్పుడు, 145కి వెళ్ళి. ఇయర్ ఎండ్ కల్లా ఎంత అవుతాం? ఇయర్ కి 10-15 kgs ఇస్ గుడ్ ఇనఫ్ రా. నేను వెయిట్ తగ్గడం స్టార్ట్ చేసి 1 year అయింది. మొన్న జూన్ కి ఒక 10 kgs అరౌండ్ మజిల్ పెరిగింది. అంటే బేసికలీ 40 kgs తగ్గినది. సో నువ్వు కూడా 30 వరకు తగ్గొచ్చు. బట్ డూ ఇయర్ ఎండ్ కంటున్నా నేను, నెక్స్ట్ ఇయర్ కి కాదు, ఇయర్ ఎండ్ కి. విచ్ ఇస్ లైక్ హాఫ్ ఇయర్ లో, December 9th. హాఫ్ ఇయర్ కి 15 kgs ఇస్ రియలిస్టిక్. ఓకే కొట్టాలా? వరస్ట్ బ్రో. ఐఎమ్ నిట్ పికింగ్ ఏమో గానీ, బట్ మరి స్క్రీన్ మీద కక్కినట్టు ఉండద్దేమో బ్రో, గోర్గా కనపడాలి. నా మీద కక్కినట్టు ఉండద్దు అన్నది నా పాయింట్. థియేటర్ లో మనం కక్కించుకునే విధంగానే ఉంటాం కదా. ఇప్పుడు ఎవరికి వాంతి వస్తుంది, 4 ఉన్నారు, ఆ 4లో మనం ఒకరం. అమ్మాయి ఎవరిని చూస్ చేసుకోవడం కక్క నీకి. సో ఇట్స్ ఓకే, తప్పలేదు. కానీ తెలుగు కరెక్టే ఉంది కదా. 10 సంవత్సరాల అని సగం సగం తెలుగు రాయాలి. 10 సంవత్సరముల తర్వాత. సంవత్సరాలు కూడా తెలుగే, సంవత్సరాల తర్వాత. అది ప్రాపర్ తెలుగు కాదు. 10 ఏళ్ల తర్వాత అని కూడా రాసుకోవచ్చు బ్రో, ఏం పర్లేదు. 10 సంవత్సరముల తర్వాత. డోంట్ బి ఏ హేటర్. డోంట్ బి ఏ హేటర్ అంటే నేను దాన్ని కామన్ చేస్తున్నా, కానీ నువ్వు పిక్ చేస్తున్నావు. ఇప్పుడు దాని పేర్లు దిద్దామా మరి? మీరు 10 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది అనేది, ఎవరు రాసిరు అన్న దాన్ని బట్టి వస్తుంది. ఆ క్యాస్ట్ చూడు నువ్వు, ఆ పేర్లు వద్దు, ఆ పదమే వద్దంటున్నాను నేను. అప్పుడే వాట్ ఫేట్ ఇస్తా. ఏమైంది అసలుకి, ఏమడిగిందా బ్యాక్ వెళ్ళు? ఏమిటో మనకి కర్మ. ఈ 2 ఏళ్లలో ఇది 4వ ఊరు. 1980s అమ్మాయి జాబ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, మదర్ ఇస్ కంప్లైనింగ్. క్లాసిక్ బాగుంది. బీన్ గాంతో డైలాగ్ ఉంటది, కానీ అది మనం చెప్పాం ఇక్కడ. పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. యు ఆర్ బేసికలీ బీయింగ్ హర్ మదర్. లేదు, అమ్మాయిలు జాబ్ చేయాలి, మంచిది. కడపమంటే ఏంటంటే వాడు జాబ్ చేద్దామని కూర్చున్నట్టు రావట్లేదు కాబట్టి ఇప్పుడు అది కడపమంట. H1 వాళ్ళు ఉంటే చెప్పండి, నన్ను H4 తీసుకోండి, నన్ను పెళ్లి చేసుకోండి. H1 గ్రీన్ కార్డ్ వాళ్ళనే పుట్టుకోరాదు. గ్రీన్ కార్డ్ వాళ్ళనే పడదాం. ఇవన్నీ కాదురా, సిటిజన్ పట్టు, నువ్వు షికాగో పోయి, లేదా శాన్ అంటోనియోలో ఎవరన్నా పట్టు, ఎవరైనా బిగ్ బ్యూటిఫుల్ బ్లాక్ ఉమెన్ పట్టు. చికాగో ఎవరన్నా ఉన్నారా షికాగోలో? నువ్వు పెట్టిది. ఓ సాడ్. విరాటపాలెంకి 2 టికెట్లు. ఇప్పటివరకు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని చూశాను కానీ ఆ ఊళ్ళో ఉండడానికి వెళ్తున్న అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను. అదేంటండి అలా అంటున్నారు? అసలు ఉద్యోగానికి వెళ్లే అమ్మాయిల్ని చూడడమే తక్కువ, అందులో వింతే ఉంది. ఎస్, షీఈస్ కరెక్ట్ బ్రో. కొన్ని అమ్మాయిలు కరెక్ట్ చేస్తారు రైటింగ్ లో. బుల్షిట్ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు డిస్కషన్ అనవసరంగా కట్ చేస్తాం. కరెక్టే, ప్రతి సొల్లు మూతోడు సొల్లు చెప్పడమేగా. సో నేను 2 అమ్మాయిలు క్లాస్మేట్స్, మేము క్లాస్ అయిపోయింది, క్లాస్ నుంచి బయటకేమో వెళ్తున్నాం, పోతున్నాం. ఎవడో వచ్చిండు, ఏదో మాట్లాడుతున్నాడు అమ్మాయితో. ఆమె కూడా మాట్లాడినట్టు చేసింది. వాడు ఏదో కారణాలు చెప్పేదో నంబర్ అడిగిండాడు. బేసికలీ ఒక సెకండ్ కూడా తడబడకుండా ర్యాండమ్ నంబర్ ఇచ్చింది. ఒక్క సెకండ్ కూడా తడబడి. బేసికలీ కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయాలి, కాన్వర్సేషన్ ని కట్ చేయాలి, అంతే. కాన్ఫ్లిక్ట్ వస్తే అదో పంచాయతీ, లేదా వాడిని ఎంకరేజ్ చేస్తే అది ఇంకో పంచాయతీ. సో రెండొద్దు నాకు. ఇట్స్ ఈస్ గుడ్ డిఫెన్స్ మెకానిజం. ఆఫ్ కోర్స్ ఇట్స్ సాడ్ దట్ దే హావ్ టు గో త్రూ దిస్, బట్ ఓకే.
షీస్ క్యూట్ ఓన్లీ బ్రో. యా బ్రో, షీఈస్ క్యూట్ బ్రో. నేను పిహెచ్ పిచ్చ ఫ్యాన్స్ బ్రో అభిజ్ఞకి. బీనగాడు చెప్తాడులే. ఎందుకు బ్రో అంత హేట్రేడ్? నేనేం చెప్పినా నీకు హేట్రేడే. అన్నిటికీ పెడార్థాలు తిను. బీనో ఇస్ ద నెపో గైస్. యా, అందరు అదోలా చూస్తున్నారు. ఊరు కదమ్మా, కొత్తగా ఎవరు వచ్చినా అలాగే చూస్తారు. పైగా చుడిదార్ వేసుకున్నాను, పట్టించుకోకలే. ఇప్పుడు చుడిదార్లు వేసుకోరా 80s లో? ఒంగోలు పక్క నూరు. ఓకే, నువ్వే చెప్పాలి. నాకేం తెలుసు బ్రో, నేను పుట్టలేదు అప్పుడు. సర్లే, ఓ జోక్ ఇద్దాం అనుకున్నా కానీ వద్దు. సో ఇప్పుడు కొంచెం కథ గేజ్ చేయడానికి చూడు, మీరు ఏంటి అసలు ఇక్కడ చచ్చిపోతారా? ఎట్లా తీసుకెళ్దాం ఈ కథని? నువ్వు నీ వికృత చర్యలు, నీ వికృత బ్రెయిన్ వాడకు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ షో పెట్టు. ఒక్కసారి వికృతంగా బుర్ర వెళ్ళిన తర్వాత ఎప్పుడు వికృతంగానే ఆలోచిస్తుంది బ్రో. ఆపేయి, దాన్ని అక్కడనే ఆపేసాయి. సో మనకు అది వద్దు, ఉన్నది చూద్దాం. ఇట్టుగాడి టీ కొట్టు. ఈ చరణ్ లక్కరాజు ఈజ్ ఆల్సో అప్పటి నుంచి కష్టపడుతున్నాడు బ్రో. నేను ఇప్పుడు 17 నుంచి చూస్తున్నా. ఆ గ్రూప్ అంతా అప్పటి నుంచి కష్టపడుతున్నారు. ఇప్పుడు వస్తున్నారు మెల్లమెల్లగా G5 లో, దాంట్లో దీంట్లో. ఏంట్రా మన ఊర్లోకి ఆడ పోలీసు వస్తున్నారు? మ్యూజిక్ జనాలు ఉట్టిగా షాక్ అవడం నాకు అర్థం కావట్లేదు. ఆయన లైక్ 20-25 minutes ఇంటూ ద స్టోరీ. ఇంకా మనకి ఏంటో తెలియదు. 11 minutes. 11 minutes ఏనా? ఎంతసేపు ఎపిసోడ్ ఇది? అదేరా 21-22 ఉండొచ్చు. ఓ 21-20 minutes. 20 minutes. చిన్నవా? చిన్న అయితే ఎట్లా? ఓకేలే. ఇప్పుడు చిన్నవి కదా అని రిజెక్ట్ చేసుకుంటూ పోతే చాలా రిజెక్ట్ అవ్వాల్సి వస్తుంది మరి. తప్పు బ్రో, అట్లా మాట్లాడద్దు. అదే మరి, మనకు రూల్ పక్కన వాళ్ళకి రూల్ అంటే కష్టం కదా. పెట్టి అక్కడే అంటున్నా చిన్నదైతేమో అని. పెట్టురా. గత 7 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక్క పెళ్లి కూడా జరగలేదు. ఐఎమ్ లవింగ్ దిస్ విలేజ్ అంటిల్ నౌ. పెళ్లిలు కాని ఊరంటే నాకు చాలా మంచి. నాకు విరాటపాలెం ఇది మై విలేజ్. నా ఇంటి పేరు మార్చేసుకుంటా. ఎప్పుడు అడగడు. ఇటోడు మళ్ళా ఉన్నాడు కదా బ్రో. ఇందులో మగాళ్ళందరూ మళ్ళా అన్నారు బ్రో, నువ్వు చూస్తే. సాడ్. Are we stereotypical men? Yeah. That's why girls hate us, huh? Yeah. Sad ra. So ఒక అబ్బాయిలు ఏ విధంగా ఉంటారు అనుకుంటే మనం ఉంటాము, ఎవరైతే నచ్చరు అనుకున్నా మనమే ఉంటాం. మొత్తం ఊర్లో వాళ్ళే మగాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఊర్లో పెళ్లి అయితలేవు. సాడ్. ప్రాపర్ రిటర్న్ బై అమ్మాయి ఓన్లీ బ్రో స్టోరీ. ఊర్లో మగాళ్ళ. సాడ్. వై ఆర్ వి లైక్ దిస్? యూఆర్ లైక్ దట్ అండి బ్రో. ఈ ప్రపంచంలో మనము బతకలేం బ్రో, బతకూడదు. పురుగుల మందు మనం తాగాలి, పురుగుల మందు. అదే పురుగుల మందు రీఎంట్రీ. వీడి పేరు కిట్టు అమ్మా. చిన్న కేసుల్లో మనకి హెల్ప్ చేస్తుంటాడులే. నువ్వు పక్కనుండు, అంతా వాడే చూసుకుంటాడు. చిన్నబాబు ఫోన్ చేశాడు రా. ఎప్పుడు ఉండే పంచాయతీగా వాళ్ళు. నేను చూసుకుంటాలే సార్. వెళ్ళమ్మా, పో నువ్వు. ఓ యు కెన్ యాడ్ కామెంట్ ఆల్సో. లాగ్ అని యాడ్ చేయి. ఎందుకురా అంత హేట్రేడ్? అలా తెలుసా, మీరు క్రిటిసైజ్ చేయండి, కానీ ఏ విధంగా క్రిటిసైజ్ చేయాలంటే ఎపిసోడ్ ఇక్కడితో ఆపేసేలా చేయకూడదు. విచ్ ఇస్ వ్యాలిడ్ ఇనఫ్ ఆర్గ్యుమెంట్ ఐ ఫీల్. నేను స్టాండ్ వేసి టైర్ తిప్పి టైర్ ఆగిపోయి వచ్చేస్తా. ఇక్కడ ప్రశ్న నువ్వు ఎంతసేపు చేస్తావని కాదు, అది మా తెలుసు. 2 seconds. సరే బ్రో. నేను చచ్చే వరకు ఆ ఇంటిని ఇవ్వను. అర్జెంటుగా లోడ్ ఎక్కించి నా డబ్బులు ఇవ్వండి. వాడు ఆన్సర్ చదివాడు, డైలాగ్ చెప్పలేదు. నిన్నెవడో బత్తర్పుల్ డైలాగ్ కూడా అలానే చెప్పాడు. Beautiful Battarpol, how do you make my empty full? Let me be your powerful, all I lose I will pull. Beautiful Battarpol, mind is lacking you like full. Bye. ఈ G5 వాళ్ళు ఇది బాగా చేస్తున్నారు. ఈ G5 వాళ్ళు ఇది బాగా చేస్తున్నారు. ఇళ్లలో లైటింగ్లు అవన్నీ. ఆ వికటకబిలో కూడా ఇంటి లోపలికి వచ్చేసరికి మంచిగా తీస్తున్నారు సినిమా. హెడ్ కానిస్టేబుల్ లేడా? మీ ఎస్ఐ కొత్త వాళ్ళని పంపించాడు. ఊరికి కొత్త కానీ డ్యూటీకి కాదు. కేసు ఏంటో చెప్పండి. మాసు సూపర్ డైలాగ్. ఊరికి కొత్త గానీ డ్యూటీకి కొత్త కాదు. డ్యూటీకి కాదు. షీ ఇస్ వెరీ క్యూట్ బ్రో. యా.
కబుర్లో వచ్చిన పని చూసుకో. పీపుల్ ఆర్ రియాక్టింగ్ హార్డ్లీ బ్రో, ఎక్సెప్ట్ హీరోయిన్, ఎవ్రీవన్ ఆర్ రియాక్టింగ్ హార్డ్లీ. బికాస్ షీఈస్ బీయింగ్ అస్. అంటే సో రైటింగ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ఇప్పుడు మనలాగా తను నార్మల్ గానే ఉంది, నార్మల్ గానే రియాక్ట్ అవుతుంది, నార్మల్ గానే ఎవరిని ఇక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తుంది, కండక్టర్ గాని కట్ చేసింది, ఇక్కడ వీడిని కట్ చేసింది, షీ నోస్. కానీ ఆ ఊరు తేడా ఉంది, విరాట పాలెం తేడా ఉంది, కాబట్టి పంచులందరూ తేడా ఉన్నారు. వద్దురా అంటే పైకి అవుతుంది. వాట్ ఈస్ ద కార్డినల్ సిన్ దట్ ఎ మ్యాన్ కెన్ డూ? ఒక మగాడు చేసే అతిపెద్ద పాపం ఏంటి? ఒక అమ్మాయికి ఈ పని చేయి ఈ పని చేయకూడదు అని చెప్పడం. ఆ మగాడు అదే చేశాడు. సో యూ కెన్ నెవర్ డూ దట్. ఇందుకే సింగిల్ ఉండిపోయినావు. నేనెప్పుడు చెప్పలే బ్రో చేయని. అయినా సింగిల్ ఉన్నావంటే ఇంకా వర్షం, అది దరిద్రం. తెరిచే ఉన్నది. ఎస్, దయాల కొంపలు ఎప్పుడు డోర్లు ఓపెనే ఉంటాయి, మనం వెళ్ళాక డోర్లు మూసుకుంటాయి. ఈజ్ దట్ ఆడపిల్ల, ఆమెకంత పెళ్లి చేసుకోవాలంది, కానీ ఆ ఊర్లో పెళ్లి చేసుకోవాలంటే చచ్చిపోతున్నారు అందరూ. సో ఆమె పెళ్లి చేసుకోవాలన్న కోరిక చావలేక ఆమె నీలాంబర్ అయిపోయింది. ఎస్. ఎలా ఉంది రైటింగ్? గుడ్ అండి. అయిపోయింది ఎపిసోడ్. అయిపోయిందా? అంటే అయిపోయిందని అంత షాక్ అయినావు కదా, సో అది ఇంకా ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేస్తుంది కదా సెకండ్ ఎపిసోడ్ కి. చెప్పురా ప్లీజ్. అభిజ్ఞ ఇస్ పాజిటివ్ బ్రో. ఈ పెళ్లి కాన్సెప్ట్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. 2 నిమిషాలకు ఒకసారి పెళ్లి గురించే వస్తుంది కాబట్టి చూడొచ్చు. అభిజ్ఞానా? అభిజ్ఞ కోసం చూడొచ్చు బ్రో. ఇంకా కథ ఏం తెలియలేదు కదా మనకి. కథ ఏముండొచ్చు, కథ ఏముండొచ్చు. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఏమైనా ఉంటది అంటావా, లేకపోతే మిస్టరీ ఎలిమెంట్? సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఊరికే దేవతను చూపించినారు కదా ఇందాక కూడా పెళ్లి అవుతున్నప్పుడు. సో ఆ దేవతకి ఏదో చెయ్యాలి, చెయ్యలేదు, దాన్ని ప్రెసిడెంట్ ఆపినాడు. లేకపోతే ఆ గుడికి ఏదో చెయ్యాలి, చెయ్యలేదు, ఏ కన్యకి పెళ్లి కాకూడదు అని చెప్పేసి ఉన్నట్టున్నది. అదొకటి ఉండొచ్చు. రెండోదో సైకోగాడు ఉండొచ్చు, ఎవరు పెళ్లి చేసుకుంటున్నా చంపేస్తా అన్నట్టుగా. ఆ చరణ్ లక్కరాజే అవ్వచ్చు. కానీ వాడు యంగ్ కనబడుతుంది కాబట్టి వాడు 12 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు ఈ మిషన్. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న కన్నపిల్లలందరూ కన్నపిల్లలాగానే ఉండాలి, ఎప్పుడు నా దగ్గర టీ తాగాలి. అంతే. ఏం చూడాలన్నా సెకండ్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఎస్, అలానే చెప్పాలి. ఈ ప్రాసెస్ లో మొత్తం సిరీస్ చూసేయాలి. సో ZEE5 ఇట్స్ కరెంట్లీ స్ట్రీమింగ్ గైస్. విరాట పాలెం సూపర్ న్యాచురల్ వరకు చూసావు. సెకండ్ ఎపిసోడ్ నేను కూడా చూస్తాను ఇప్పుడు నెక్స్ట్. ఎస్. సో నేను కూడా ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అందరితో కలిసి షో ఫినిష్ చేస్తాను. మీరు కూడా షో ఫినిష్ చేయండి. ఇంకా ఫేక్ చేయలేము. బాయ్. లేదు, వాడు హేటర్, వాడు అబద్ధాలు చెప్తుంటాడు. బాగుంది, నిజంగా బాగుంది. బాగుందన్నా, మంచిగా ఉంది బ్రో. విరాట పాలెం. నిన్న కష్టంగా ఉండొచ్చు, గడిపేయండి. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, గడిపేయండి. రేపు ఈజీగా అయిపోతుంది. అట్లనే 4 సార్లు బాగుంది అనుకుంటే 6వ సారి బాగానే ఉంటది. 6వ ఎపిసోడ్ కి మంచిగా అనిపిస్తుంది. 7th ఎపిసోడ్ కి సూపర్ హిట్, మంచి సిరీస్ చూస్తాం, స్లీప్ వేస్తాం. అప్పుడే అయిపోయిందని ఒక వెలితి కూడా ఉంటుంది మళ్ళీ. అందుకని సీజన్ 2 కి వెయిట్ చేయాలి మనం. ఏంటి సీజన్ 2 కూడా ఉందా దీనికి? వస్తుంది, ఏముంది అనుకోవడమేగా. సో విరాట పాలెం స్ట్రీమింగ్ ఆన్ ZEE5 గైస్. ఇట్స్ కరెంట్లీ స్ట్రీమింగ్. ఈ వీకెండ్ చూసేయండి. అండ్ ఆల్మోస్ట్ అందరూ న్యూ పీపులే ఉన్నారు. దట్స్ ఆల్సో వన్ మోర్ గ్రేట్ థింగ్. కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త కంటెంట్ రావట్లేదు అన్న కంప్లైంట్ ZEE5 ఫుల్ఫిల్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. సో థ్యాంక్ యూ ZEE5 అండ్ థ్యాంక్ యూ బీను. థ్యాంక్ యూ ఆల్. చూడండి విరాట పాలెం స్ట్రీమింగ్ ఆన్ ZEE5. బై.